ద్వితీయాధ్యాయం ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క భక్తుల గురించి చెప్పేటువంటి కథ. వెంకటేశ్వర స్వామివారే కాకుండా వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్పదనం ఏమిటంటే, స్వామివారిని మనం ఎంత కీర్తించినా, ఎన్ని ప్రసాదాలు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా ఆయనకి అపరిమితమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, ఆయన భక్తుల యొక్క కథలు గనక చెప్పుకుంటే ఆయన పరమానందపడిపోతాడట. మీరు కూడా చూడండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందర జయ విజయులు ద్వారపాలకులు, ఆయన వాహనం గరుత్మంతుడు, ఆయన భార్యగా ఉన్నటువంటి లక్ష్మీదేవి, ఈ రకంగా పరివార దేవతల్ని, లక్ష్మీ అమ్మవారిని, లేకపోతే తిరుమలలో వరాహస్వామి వారిని, వీళ్ళని దర్శించిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు తనను గనక భక్తులు దర్శించుకుంటే మహా ఆనందపడిపోతాడు. ఇది స్వామివారికి ఉండేటువంటి భక్త వాత్సల్యము. మన బుద్ధులు వేరుగా ఉంటాయి, ముందర మనం చూడాలి, మనతో మాట్లాడాలి, అంతా మనకే. ఇది మన లక్షణం కాబట్టి మనం మానవుల వేయం. ఆయన సర్వలోక సృష్టికర్త కాబట్టి భక్తులే తనకి ప్రాణము. అన్నమాచార్యుల వారు చాలా అద్భుతంగా కీర్తిస్తాడు. స్వామివారికి ఎవరు సేవకులు అంటే, ఎవరైతే తనకు కింకరులో ఆ కింకరులకు ఆయన కింకరుడట. చాలా అద్భుతమైన మాట. కాబట్టి ఆయన ఎవరికి దాసుడు అని అంటే, తనకు దాసులైన వాళ్ళకి దాసుడు. కాబట్టి అటువంటి భక్తుల కథలంటే స్వామివారికి మహాప్రీతి. అటువంటి కథలలో భీముడు అనేటువంటి కథ ఈ శనివార వ్రతంలో చెప్పుకుంటూ ఉంటారు. తిరుమలకు దగ్గరలో ఒక గ్రామంలో భీముడు అనే పేరు గల కుమ్మరి వ్యక్తి ఒకరున్నారు. ఆ వృత్తిని స్వీకరించి రోజు చక్కగా సారి మీద కుండలన్నీ తయారు చేసి అమ్ముకుని ఆ ఉదర పోషణ చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఈ తయారు చేసే చోట్ల ఈ మాదిరిగానే చక్కని విగ్రహాన్ని, దారు విగ్రహము, సంస్కృతంలో దారు అంటే చెక్క, ఒక చెక్క మూర్తిని వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకుని ప్రతిరోజు ఆ కుండలన్నీ తయారు చేసిన తర్వాత చేతికి మట్టి అంటుతుంది. ఆ మట్టిని ఇట్ట దులపరించకుండా ఆ మట్టితో చిన్ని చిన్ని మట్టి పుష్పాలు చేసి ఆ మట్టి పుష్పాలని వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టాడు. స్వామివారు ఎటువంటి వాడు? పాదాలోనో పద్మాలు, చేతులు కూడా పద్మాలే, ఆయన ముఖం కూడా పద్మమే, ఆయన కన్నులు కూడా పద్మాలే, ఆయన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీ పద్మం మీద ఉంటుంది, ఆవిడ నేత్రాలు పద్మనేత్ర, ఆవిడ చేతి కూడా పద్మహస్తాలు, సమస్తము పద్మమయమే, సువాసన భరితం. ఈయనిచ్చినవి వాసన లేనిటువంటివి, కేవలం కాసేపవంగానే విటించిపోయేటువంటి పుష్పాలు మట్టివి. అయినా సరే స్వామివారు ఆ మట్టి పుష్పాలని చాలా భక్తిగా స్వీకరించాడు. ఈ మట్టి పుష్పాలు ఇచ్చేటప్పుడు ఆయనేమి మనలాగా ఉపచార మంత్రాలు ఏమీ తెలియలే, పాత్రలేమీ లేవు, ప్రసాదాలేమీ లేవు, కానీ మనస్సే ఒక భక్తి కేంద్రంగా చేసుకుని ఆ మట్టి పుష్పాలు సమర్పించేవాడు. ఇదే సమయంలో తొండమాన చక్రవర్తి ఆయన తిరుమలలో మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి వారికి ఆలయము, గోపురము, ప్రాకారాలు, వంటశాల ఇలాంటివన్నీ ఏర్పాటు చేసినటువంటి మహాభక్తుడు తొండమాన చక్రవర్తి.